హాయ్ అండి, ఈరోజు సండే కదా. సండే అని మేము చేపల దగ్గరికి వెళ్ళినాం. లైవ్లో బతికున్న చేపలు తీసుకొచ్చాం. చూడండి ఎలా కొట్టుకుంటుంది అది. చూడండి చేపలు అయితే వామ్మో మామూలు లేవు అసలకి. అవి లోపలి పోయి పట్టుకుంటే బాగుండన్నట్టుగా ఉంది. అవి తీసుకొచ్చినామండి. అవి తీసుకొచ్చి ఈరోజైతే మేము చేపల కూర చేసినాం. చూడండి చాలా బాగున్నాయి. ఈరోజైతే బిర్యానీ చూడండి ఎలా ఉందో. బిర్యానీ కూడా చేసిన నేను. చాలా బాగుందండి బిర్యానీ అయితే. బిర్యానీ చేపల కూర చూడండి ఎలా ఉందో. సూపర్ ఉందండి కూర అయితే. బతికిన చేపలు కదా, చేపలు అయితే చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చూస్తా అంటే చూడండి. ఫ్రై చేసిన నేను కొంచెం చేపల ఫ్రై లాగా. మామూలుగా మా పాప చేసుకున్నది, నేనైతే చేయలేదు. మా పాప ట్రై చేసింది. చాలా బాగుందండి అసలుకి. చేప జన కూడా నేను పులుసు పెట్టినండి. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేప జన బాగుందండి అసలుకి. నాకు చాలా ఇష్టం చేప జన అంటే. ఎంత బాగుందంటే సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి చేప జనని ఇలా కూరలాగా పులుసులో వండుకోండి, బాగుంటుంది. ఈరోజు మా ఇద్దరు పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారండి. అందుకనే చికెన్ బిర్యానీ, చేపల పులుసు, స్పెషల్ అయితే మాది. మీ ఏంటో కామెంట్ లో పెట్టండి. చూడండి మా పిల్లలు హాస్టల్లో ఉంటారు. అందుకనే నాకన్నా ముందు మా పాపకైతే నోరు మరి ఊరిపోతుందంట. తినాలంటుంది. ఓకే అండి, మేము తింటాం. మీరు కామెంట్ లో పెట్టండి. చూడండి మీరు తర్వాత ఏంటండి అని ఆమె పెట్టుకొని తింటుంది. సర్లే పెట్టుకోమని నేను పెట్టుకోమంటాను. మొక్కలు వద్దంట, మొక్కలు లేకుండా తింటారంట. ఆమె కొంచెం పులుసు వేసుకుంటాను. సండే స్పెషల్ అయితే ఇది ఫ్రెండ్స్ మాదైతే. మీదేంటో కామెంట్ చేయండి. చూడండి మా పాప చికెన్ బిర్యానీలో ముక్కలు కూడా వేసుకునేదండి. అవునా, బాగుందా?